Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమెటిక్లో ఉన్న ఈ యొక్క ఏజెస్ టాపిక్ అనేది చూస్తున్నాం అనమాట. ఈ యొక్క ఏజెస్ టాపిక్ అనేది వెదర్ ఇట్ మే బి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఆర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్. సో ఏ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్కి తీసుకున్నా, లేదా మనకి ఇక్కడ ఈ సైడ్ వచ్చామంటే గవర్నమెంట్ సెక్టార్లో జరిగే ఏ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మనకి ఈ యొక్క ఏజెస్ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఈ యొక్క ఏజెస్ అనేది మీకు ఈజీగా అర్థం అవ్వడానికి సో తక్కువ టైంలో ఈ యొక్క ఏజెస్ చాప్టర్ అనేది కంప్లీట్ చేద్దాం. సో ఈ యొక్క ఏజెస్ అనేది నేను ఈ యొక్క 6 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న 6 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇందులో ఒక్కొక్క పార్ట్ నుంచి సమ్ డిఫరెంట్ 1 or 2 బిట్స్ అనేది గ్యాదర్ చేసుకొని సో ఈ యొక్క ఏజెస్ టాపిక్ అనేది 6 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఏజెస్ టాపిక్లోకి వెళ్ళే ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అనేది చూద్దాం, బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది చూద్దాం. సో ఇంకా ఎవరైనా మన ది లర్న్ 365 ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్కి కావాల్సిన టాపిక్స్ అనేది మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో చేస్తుంటాం అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు ఈ యొక్క ఏజెస్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఏజెస్లో మనం ఫెమిలియర్గా యూజ్ చేసే వర్డ్స్ అనేది ఏమి? ప్రెజెంట్, ఆఫ్టర్, బిఫోర్. ప్రెజెంట్ అంటే మనం దేన్ని యూజ్ చేస్తాం? ప్రెజెంట్ ఏజెస్ అంటే మనం దేన్ని ఎప్పుడు యూజ్ చేస్తుంటాం? ప్రస్తుత వయస్సులో అని చెప్పి మెన్షన్ చేస్తాడు కదా. సో ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ అంటాడు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ యొక్క ప్రెజెంట్ని నేను పీతో ఇండికేట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్లో ప్రెజెంట్ అనే వర్డ్ వస్తుందో నేను అక్కడ పీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్టర్ అనేది చూడండి, ప్రెజెంట్, ఫ్రమ్ నౌ. సో ఇప్పటి నుంచి 4 years తర్వాత, ఆఫ్టర్ 4 years అన్నాడు అనుకోండి, 4 సంవత్సరాల తర్వాత అని అర్థం వస్తుంది కదా. సో ఆఫ్టర్ 4 years అన్నప్పుడు ఈ యొక్క వర్డ్ అనేది ఆఫ్టర్ యూజ్ చేస్తాం కదా. సో ఆఫ్టర్ 4 years అన్నప్పుడు ప్రెజెంట్ ప్లస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ అనేది ఎలా తీసుకుంటున్నాం? ఆఫ్టర్ 4 years అంటున్నాం కదా. సో ప్రెజెంట్ ప్లస్ 4గా తీసుకుంటాం. పీ ప్లస్ ఎన్గా ఈ యొక్క ఆఫ్టర్ని ఇండికేట్ చేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి బిఫోర్ వచ్చామంటే చూడండి, ప్రెజెంట్ ఏజెస్ నుంచి బిఫోర్ 4 years లేదా 4 years ago లేదా 4 years బ్యాక్ అంటాడు. సో ఆ టైంలో మనం ఈ యొక్క పీ మైనస్ ఎన్ని యూజ్ చేస్తాం. సో చూడండి, ప్రెజెంట్ ఏజెస్ అనేది పీ అనుకుందాం. సో ప్రస్తుత వయస్సులు ఎలా ఉన్నాయి? సో ప్రస్తుత వయస్సు అనేది పీ ఇయర్స్ అనుకోండి. సో 4 years బ్యాక్ అనేది, సో ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామంటే ఆ యొక్క ఏజ్ అనేది ఎలా ఉంటుంది? పీ మైనస్ ఎన్గా ఉంటుంది. సో నేను ఇక్కడ పీ ప్లస్ ఎన్, పీ మైనస్ ఎన్ అనేది ఈ యొక్క ప్రెజెంట్, బిఫోర్, ఆఫ్టర్కి యూజ్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్. సో ఆఫ్టర్ అనేది చూడండి, ఆఫ్టర్ అనేది మనం ఈ 2 డిఫరెంట్ వర్డ్స్గా కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్లో వింటుంటాం. ఫ్రమ్ నౌ అండ్ హెన్స్. ఫ్రమ్ నౌ అన్న, హెన్స్ అన్న ఆఫ్టర్తోనే ఇండికేట్ చేసుకుంటాం అనమాట. ఫ్రమ్ నౌ అంటే సో చూడండి, ఇప్పటి నుంచి 4 years అంటే 4 years తర్వాత అని అర్థం. ఆఫ్టర్ 4 years అనే దానికి మనం ఫ్రమ్ నౌ అని కూడా యూజ్ చేస్తాం, లేదా హెన్స్ అని కూడా మనం ఈ యొక్క ఆఫ్టర్కి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చామంటే బిఫోర్ అనేది మనం ఎగో లేదా బ్యాక్ అనే వర్డ్స్తో కూడా యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ప్రెజెంట్, ప్రస్తుత వయసులు అనేది ఒక 20 years అనుకుందాం. 4 years ఎగో అన్నాడు అంటే బిఫోర్ 4 yearsతోనే సమానం కదా. నెక్స్ట్ లేదా 4 years బ్యాక్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నుంచి 4 years బ్యాక్ వెళ్ళండి అంటాడు. సో 4 years బ్యాక్ అన్నాడు కూడా ఈ యొక్క బ్యాక్ అనేవాడు కూడా ఈ యొక్క బిఫోర్కి యూజ్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి ఏజెస్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్. చూడండి, ప్రెజెంట్ అనేది పీ అనే లెటర్తో ఇండికేట్ చేస్తున్నాను, ఆఫ్టర్ని పీ ప్లస్ ఎన్గా ఇండికేట్ చేస్తున్నాను. ఎన్ అనేది ఏమి? ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే తీసుకుంటున్నామో సో ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని ఎన్గా తీసుకుంటున్నాను. సో చూడండి, ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీ అనే ఇయర్స్ ఉంది. సో ఎన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? పీ ప్లస్ ఎన్ఏ కదా అవుతుంది. సో ఆఫ్టర్ని పీ ప్లస్ ఎన్గా ఇండికేట్ చేసుకుంటున్నాను. బిఫోర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ అన్నాడు అనుకోండి, ప్రెజెంట్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది బ్యాక్ రావాలి కాబట్టి మైనస్ చేస్తున్నాను. బిఫోర్ని దేంతో ఇండికేట్ చేస్తున్నాను? పీ మైనస్ ఎన్గా ఇండికేట్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ యొక్క 6 టాపిక్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది గ్యాదర్ చేసుకున్నాం కదా. సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క 6 డిఫరెంట్ టాపిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు, సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఏజెస్ టాపిక్ అనేది మనం ఈ యొక్క 6 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. చూడండి, ఈ యొక్క 6 పార్ట్స్ అనేది ఎలా ఉంటాయో. పార్ట్ 1 ఫస్ట్ పార్ట్లో దేని గురించి ఇండికేట్ చేస్తున్నాం? ఈ యొక్క ఫస్ట్ పార్ట్ అనేది దేని గురించి ఇండికేట్ చేస్తున్నాం?
ఫస్ట్ వన్ ఏజ్ డిఫరెన్సెస్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో ఇంక్లూడ్ చేసామన్నమాట. సెకండ్ పార్ట్ అనేది ఆఫ్టర్ అండ్ బిఫోర్కి బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క సెకండ్ పార్ట్లో ఇంక్లూడ్ చేసాం. సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మనం రేషియోస్ ఆఫ్ ఆపరేషన్స్, సో ఆపరేషన్ ఆఫ్ రేషియోస్ అనే టెక్నిక్ అనేది యూజ్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ పార్ట్ 3లో మనం ట్వైజ్, థ్రైజ్, హాఫ్ అండ్ క్వార్టర్, సో ఈ 4 మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ యొక్క పార్ట్ 3లో ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 4, ఫోర్త్ పార్ట్, ఈ యొక్క ఫోర్త్ పార్ట్లో సమ్ అండ్ యావరేజ్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఫోర్త్ పార్ట్లో చూస్తాం. నెక్స్ట్ పార్ట్ 5 అనేది దేనికి సంబంధించింది? బై స్పీచ్, అంటే ఒక పర్సన్ అనేది ఇంకొక పర్సన్కి ఆ యొక్క ఏజ్ అనేది ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాడు. బై స్పీచ్ ద్వారా అతని ఏజ్ అనేది చెప్తుంటాడు. ఆ యొక్క స్పీచ్ అనేది చెప్తున్నప్పుడు ఆ యొక్క ఏజ్ అనేది ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తాడు. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ యొక్క పార్ట్ 5లో చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ పార్ట్ 6 ఏజ్ కంపారిజన్, అంటే ఒక వ్యక్తి యొక్క ఏజ్ అనేది ఇంకొక వ్యక్తితో కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు, సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ యొక్క ఫైనల్ పార్ట్, ఈ యొక్క 6th పార్ట్లో యొక్క ఏజ్ కంపారిజన్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క 6 పార్ట్స్ ఏజెస్లో ఈ యొక్క 6 పార్ట్స్ అనేది కంప్లీట్ ప్రాబ్లమ్స్ అనేది మన ఈ యొక్క ది లర్న్ 365 అప్లికేషన్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క పార్ట్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 1 or 2 ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్క పార్ట్కి 1 or 2 ప్రాబ్లమ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం అనమాట. ఫస్ట్ పార్ట్ చూడండి. ఫస్ట్ పార్ట్ అనేది దేనికి సంబంధించింది? ఏజ్ డిఫరెన్సెస్. ఈ యొక్క ఏజ్ డిఫరెన్సెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో చూస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్లో ఒక 4 ప్రాబ్లమ్స్ అనేది ఇంక్లూడ్ చేశాను అనమాట ఫ్రెండ్స్. సో చూడండి ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఏముంది. ఫస్ట్ ప్రాబ్లం ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ అర్జున్ యొక్క రేషియోస్ అనేది ఎలా ఇచ్చాడు? 4:7గా ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ the ratio of the ages of Amit and Arjun is 4:7. If Amit is 15 years younger than Arjun, then find the age of Amit అంటున్నాడు. సో చూడండి వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చాడు? అమిత్ ఈస్ 15 years యంగర్ దెన్ అంటున్నాడు. సో అమిత్ అనేవాడు అర్జున్ కన్నా 15 years యంగర్ అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య రేషియో డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 3 parts అనేది రేషియో డిఫరెన్స్ ఉంది. ఈ యొక్క 3 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో అమిత్ ఈస్ 15 years యంగర్ దెన్ అంటున్నాడు కదా. 15 years యంగర్ దెన్ అంటున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్గా ఈ యొక్క 15 years అనేది కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఈ యొక్క 3 parts అనేది 15 yearsకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ అనేది ఏమంటున్నాడు చూడండి. దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ అమిత్ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అమిత్ యొక్క ఏజ్ అనేది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 parts. ఈ యొక్క 4 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి. ఈ యొక్క 3 parts అనేది 15 years అవ్వడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. ఈ యొక్క 3 parts అనేది 15కి ఈక్వల్ అవ్వడానికి ఏం చేస్తున్నాడు? 5తో మల్టిప్లై చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి 4 parts యొక్క వాల్యూ రావాలన్నా కూడా దేంతో మల్టిప్లై చేస్తాం? 5తోనే మల్టిప్లై చేస్తాం. సో 4 5 20. సో 20 years అనేది ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూ. 20 years అనేది ఎవరి ఏజ్ అవుతుంది? 4 parts అనేది అమిత్ యొక్క ఏజ్ అనేది ఎంత? అమిత్ యొక్క ఏజ్ అనేది 20 years. సో ఇది మనకి ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. Problem number 2. The ratio of the ages of 2 persons is 6:4. If the age of one of them is greater than the other by 20 years, then find the sum of the ages of 2 persons. So చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజెస్ యొక్క రేషియో 6:4గా ఉంది అంటున్నాడు. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ గ్రేటర్ దెన్ ద అదర్ బై 20 years, అంటే ఒక వ్యక్తితో కంపేర్ చేస్తే ఇంకో వ్యక్తి యొక్క ఏజ్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంది అంటున్నాడు? 20 years. సో వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క రేషియోలో ఎంత డిఫరెన్స్ ఉంది? 2 parts అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ యొక్క 2 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ యొక్క ఏజ్ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది కదా. ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 20 years. ఈ యొక్క 20 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఉన్న రేషియో డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 2 parts. ఈ యొక్క రేషియో డిఫరెన్స్ అనేది ఏజ్ డిఫరెన్స్కి ఈక్వేట్ చేసుకున్నామంటే ఏమొస్తుంది? 2 parts ఈజ్ ఈక్వల్ టు 20 years అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ అనేది ఏమడుగుతున్నాడు? దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 persons. సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటున్నాడు అంటే సమ్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ అనేది యాడ్ చేసుకుందాం. 6 + 4 ఎంత? 10 parts. ఈ యొక్క 10 parts యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో చూడండి 2 అనేది 20 అవ్వడానికి ఏం చేస్తున్నాడు? 2 అనేది 20 అవ్వాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? 10తో మల్టిప్లై చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ యొక్క 10 parts యొక్క వాల్యూ రావాలి అన్నా కూడా ఇక్కడ 10తో మల్టిప్లై చేసుకోవాలి. 10 × 10 ఎంత? 100. 10 × 10 ఎంత?
100 ఇయర్స్. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ ఈక్వల్ టు 100 ఇయర్స్. అది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 3, థర్డ్ ప్రాబ్లం. వీడియో అనేది పాస్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం నెంబర్ 3, థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 1:3:7. ఇఫ్ సి ఈజ్ 24 years ఎల్డర్ దెన్ బి, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సి. సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ A:B:C అనేది ఇచ్చాడు. అంటే వీళ్ళు ఏజెస్ యొక్క రేషియో అనేది ఇచ్చాడు. ఆ యొక్క రేషియో అనేది ఎలా ఉంది, 1:3:7గా ఉంది అంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు, సి ఈజ్ 24 years ఎల్డర్ దెన్ బి. సి ఈజ్ 24 years ఎల్డర్ దెన్ బి. 24 years అనేది సి కన్నా బి అనేవాడు పెద్దవాడు అంటున్నాడు. ఎల్డర్ అంటే పెద్దవాడు అవుతాడు, యంగర్ అంటే చిన్నవాడు అవుతాడు అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, బి ఈజ్ 24 years, సో 24 years ఎల్డర్ దెన్ సి అంటున్నాడు. సి ఈజ్ 24 years ఎల్డర్ దెన్ బి అంటున్నాడు. అంటే బి కన్నా సి అనేవాడు 24 years పెద్దవాడు అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సి. సి యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి వీళ్ళిద్దరి ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, రేషియోలో ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, రేషియో డిఫరెన్స్ అనేది 4 parts. ఈ యొక్క 4 parts అనేది ఈ యొక్క ఏజ్ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుందా? ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 24 years అనేది ఏజ్ డిఫరెన్స్ ఉంది. 24 years అనేది ఏజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 4 parts ఈజ్ ఈక్వల్ టు 24 years అయింది. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏమి, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సి. సి యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సి యొక్క ఏజ్ అనేది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 7 parts. ఈ యొక్క 7 parts వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే అదే కదా మనకి రిక్వైర్డ్ వాల్యూ. 4 అనేది 24 years అవ్వడానికి ఏం చేస్తున్నాడు, 4 అనేది 24 అవ్వడానికి ఏం చేస్తున్నాడు చూడండి, 4 అనేది 6తో మల్టిప్లై చేస్తే 24 అవుతుంది. సో ఇక్కడ మనకి 7 parts రావాలన్నా కూడా మనం 6తోనే మల్టిప్లై చేయాలి. 7 6 42, 42 years అనేది ఈ యొక్క సి యొక్క ఏజ్ అవుతుంది అనమాట. సి యొక్క ఏజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 42 years. ఏజ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 42 years. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 4, ఫస్ట్ పార్ట్లో ఉన్న 4th ప్రాబ్లం అనేది చూస్తున్నాం. ద present ages ratio of PQR is 5:4:7. If after 7 years the age difference between Q and R is 28 years, then find the present age difference between P and R. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, PQR యొక్క ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో అనేది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5:4:7 అనేది ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు కండిషన్ అనేది ఏమి ఇచ్చాడో చూడండి, ఇఫ్ ఆఫ్టర్ 7 years ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ Q అండ్ R. Q అండ్ R అనేది వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఇస్తున్నాడు, 7 years తర్వాత. 7 years తర్వాత అంటున్నాడు అంటే మనం ఇక్కడ ఈ నెంబర్స్కి 7 years అనేది యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏజెస్ అనేది రేషియోలో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఆ యొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటున్నాడు, 7 years కాబట్టి ఆ యొక్క 7 అనేది యాడ్ చేయకూడదు. ఆ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ, 3 parts అనేది ఉంది. ఈ యొక్క 3 partsకి 7 అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇఫ్ ఆఫ్టర్ 7 years ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ Q అండ్ R ఈస్ 28 years అంటున్నాడు. సో 28 yearsకి ఇప్పుడు ఈక్వల్ చేసుకుందాం. సో ఎప్పుడైతే రేషియోలో ఇస్తాడో, సో ఆఫ్టర్ 7 years అన్నా బిఫోర్ 3 years అన్నా ఆ యొక్క వాల్యూ అనేది అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎప్పుడు చేయకూడదు. ఈ యొక్క రేషియో డిఫరెన్స్ తీసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఇచ్చిన కండిషన్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ P అండ్ R. P అండ్ R యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క P వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి 3 parts ఈజ్ ఈక్వల్ టు 7 అనేది అవుట్ వాళ్ళు పంపించామంటే 28 - 7 అవుతుంది కదా. 28 - 7 ఎంత, 21. సో ఇప్పుడు P వాల్యూ అనేది ఎంత వస్తుంది, 3 7 times క్యాన్సిల్ అవుతుంది కదా. P వాల్యూ అనేది 7 వచ్చింది అనమాట, 1 part. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. సో ఇప్పుడు 5కి 7కి 5 and 7 ఈజ్ నథింగ్ బట్ P అండ్ R. P అండ్ R యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది ఎలా ఉన్నాయి, 5:7గా ఉన్నాయి. అంటే 5 parts 7 partsగా ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని parts డిఫరెన్స్ ఉంది, 2 parts అన్నమాట. సో 1 part అనేది 7కి ఈక్వల్ అయితే 2 parts ఈజ్ ఈక్వల్ టు 14 years. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. సో ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద P అండ్ R ఈజ్ ఈక్వల్ టు 14 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ 2, సెకండ్ పార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సెకండ్ పార్ట్ అనేది దేనికి సంబంధించింది, ఆఫ్టర్ అండ్ బిఫోర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క సెకండ్ పార్ట్లో చూస్తున్నాం అనమాట. పార్ట్ 2. సో పార్ట్ 2లో ఎన్నో ప్రాబ్లం చూస్తున్నాం, ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి.
ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 7:8. చూడండి ఏమంటున్నాడు, ప్రెజెంట్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 7:8 అంటున్నాడు అనమాట. క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ 10 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ విల్ బి 9:10. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏ అండ్ బి యొక్క ప్రెజెంట్ ఏజెస్ అనేది ఇచ్చాడు. సో ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 7:8గా ఉన్నాయి. ఆఫ్టర్ 10 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ విల్ బి. సో చూడండి p+10గా తీసుకుంటున్నా. 10 years తర్వాత అంటున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియోస్ అనేది ఎలా చేంజ్ అయ్యాయంట. సో 10 years తర్వాత ఆ యొక్క రేషియోస్ అనేది ఎలా చేంజ్ అయ్యాయి, 9:10గా చేంజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటున్నాడు అనమాట. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటున్నాడు. సో చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో ఇచ్చాడు. 10 years తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ రేషియో అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు ఏ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యొక్క రేషియోస్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం అనమాట. సో చూడండి ఏ అండ్ బి, బి అండ్ బి. సో చూడండి ఏ బి. సో ఇక్కడ 7 అనేది 9గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 8 parts ఉండేది 10 partsగా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ చేంజ్ ఇన్ రేషియో అనేది ఎలా ఉంది, సో ఇక్కడ 2 parts చేంజ్ అవుతుంది, ఇక్కడ 2 parts అనేది చేంజ్ అవుతుంది. సేమ్ చేంజ్ ఇన్ రేషియో. సో ఇక్కడ చేంజ్ ఇన్ రేషియో అనేది సేమ్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా ఈ యొక్క 2 parts, సో 2 parts అనేది చేంజ్ ఇన్ రేషియో ఉంది కాబట్టి డైరెక్ట్గా 2 parts ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క 2 parts అనేది దేని వల్ల వస్తుంది, 10 years తర్వాత అనడం వలన ఆ యొక్క ఏజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఆఫ్టర్ 10 years అంటున్నాడు కాబట్టి ఈ యొక్క 10 years తర్వాత 2 parts అనేది చేంజ్ అవుతుంది. ఆ యొక్క 2 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 10 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 1 part ఈజ్ ఈక్వల్ టు 5 years అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ అనేది ఏమి, ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు కదా. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 7 parts. ఈ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 1 part అనేది 5 yearsకి ఈక్వల్ అవుతే 7 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 7 5 35 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్, ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 2:5. ఫ్రమ్ నౌ 8 years ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి బికమ్స్ 1:2. దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి, ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అనేది ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2:5 ఇచ్చాడు. సో 2:5 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫ్రమ్ నౌ 8 years. ఫ్రమ్ నౌ అన్న ఆఫ్టర్ అన్న ఒకటే కదా. సో ప్రెజెంట్ ఫ్రమ్ నౌ 8 years అంటున్నాడు కాబట్టి సో 8 years తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో అనేది ఎలా చేంజ్ అయ్యాయంటున్నాడు. సో ఏమంటున్నాడు చూడండి, 1:2. సో ఏజెస్ రేషియో అనేది ఎలా ఉన్నాయి, 1:2గా ఉన్నాయంట. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి, ప్రస్తుత బి యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇది ప్రెజెంట్ ఏజ్ కదా. సో ఇది ప్రెజెంట్ ఏజ్ అనేది ఎలా ఉంది, 2:5గా ఉంది. 8 years తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో అనేది 1:2గా చేంజ్ అయిందనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చేంజ్ ఇన్ రేషియో అనేది ఎలా ఉంది. సో ఇక్కడ 2 parts ఉండేది 1 part అయింది, ఇక్కడ 5 parts ఉండేది 2 parts అయింది, ఇక్కడేమో 1 part చేంజ్ అవుతుంటే ఇక్కడేమో 3 parts చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ రేషియో అనేది నాట్ ఈక్వల్గా ఉంది. అదే ఇక్కడ చూడండి 7 నుంచి 9కి, 8 నుంచి 10కి చేంజ్ ఇన్ రేషియో అనేది 2 parts ఈక్వల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ యొక్క 2 parts అనేది 10కి ఈక్వల్ చేసుకునేసినాం. కానీ ఇక్కడ మనకి ఈ యొక్క చేంజ్ ఇన్ రేషియో అనేది నాట్ ఈక్వల్ ఉంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్స్ అనేది ఎలా చేయాలో చూడండి ఒకసారి. సో ఇలా తీసుకుందాం. సో ఈ యొక్క రేషియోస్ అనేది చేంజ్ ఇన్ రేషియో అనేది ఈక్వల్గా తెచ్చుకోవాలి. సో చేంజ్ ఇన్ రేషియో అనేది ఈక్వల్గా తీసుకొచ్చామంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి 2కి 5కి ఉన్న డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది కదా, అది ఇక్కడ మల్టిప్లై చేసేద్దాం. సో ఇక్కడ 3 అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి దీంతో 3తో మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ రేషియో అనేది ఎంత డిఫరెన్స్ ఉంది, 1 ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఇక్కడేమో 2:5. సో ఈ యొక్క రేషియో అనేది ఎలా వస్తుందో చూడండి, 3 1 3, 3 2 6. సో ఇప్పుడు చూడండి చేంజ్ ఇన్ రేషియో అనేది ఎలా ఉందో. సో ఇక్కడేమో 1 part చేంజ్ అవుతుంది, ఇక్కడేమో 1 part చేంజ్ అవుతుంది. అంటే ఈ చేంజ్ ఇన్ రేషియో అనేది 2 కేసెస్లో ఈక్వల్ ఉందన్నమాట. అంటే చేంజ్ ఇన్ రేషియో అనేది ఎంత ఉంది, ఇక్కడ 1 part. ఈ యొక్క 1 part అనేది చేంజ్ ఇన్ రేషియో ఉంది. ఈ యొక్క 1 part అనేది చేంజ్ ఇన్ రేషియో అనేది దేనివల్ల వస్తుంది, ఇక్కడ 8 years తర్వాత అంటున్నాడు కదా, ఈ యొక్క 8 years వలన ఈ యొక్క 1 part అనేది చేంజ్ వచ్చింది అనమాట. 1 part ఈజ్ ఈక్వల్ టు 8 yearsకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏమి, 6th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఏమడిగాడో. దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 5 parts.
సో 5 పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది, 1 పార్ట్ అనేది 8 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది అంటే 5 పార్ట్స్ అనేది 5 8 40 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 40 ఇయర్స్. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 7 వీడియో అనేది పాస్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 7, సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. The ratio of present ages of two brothers is 1:2 and 5 years back the ratio was 1:3. What will be the ratio of their ages after 5 years అంటున్నాడు. సో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ టూ బ్రదర్స్ యొక్క ప్రెజెంట్ ఏజెస్ అనేది ఎలా ఉన్నాయంట, రేషియోస్ అనేది ఎలా ఇచ్చాడు, 1:2గా ఇచ్చాడు అనమాట. ప్రెజెంట్ ఏజెస్ రేషియో అనేది ఎలా ఉంది, 1:2గా ఉంది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, 5 ఇయర్స్ బ్యాక్ అంటే మనం ఎలా తీసుకుంటాం, 5 ఇయర్స్ బ్యాక్ అంటే P-5గా తీసుకుంటాం. 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ యొక్క రేషియో అనేది ఎలా ఇచ్చాడు, 1:3గా ఇచ్చాడు అనమాట. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియోస్ అనేది ఏజెస్ రేషియో అనేది ఎలా ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క 5 ఇయర్స్ బ్యాక్కి ప్రెజెంట్కి చేంజ్ ఇన్ రేషియో అనేది ఎలా ఉంది, ఈక్వల్గా ఉందా. సో ఇక్కడ 1 ఉంటే 1 ఉంది, ఇక్కడ 3 ఉంటే 2 ఉంది. సో చేంజ్ ఇన్ రేషియో అనేది నాట్ ఈక్వల్గా ఉందన్నమాట. సో నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్ అనేది చేయాలన్నమాట. ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్ అనేది ఎలా చేస్తాం, ఇక్కడ 1:3 ఉంది కదా, ఈ యొక్క 1:3 1కి 3కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉందన్నమాట. ఇది 2తో మల్టిప్లై చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 1:2 అంటే ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 1తో మల్టిప్లై చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, 1 × 1 1, 3 × 1 3. సో ఇప్పుడు చూడండి 2 × 1 2, 2 2 4. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి ఈ యొక్క చేంజ్ ఇన్ రేషియో అనేది ఎలా ఉందో, ఇక్కడేమో 1 పార్ట్ చేంజ్ అవుతుంది, సో ఇక్కడ 1 పార్ట్ చేంజ్ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ రేషియో అనేది ఈక్వల్గా ఉందన్నమాట. ఈ యొక్క 1 పార్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ యొక్క 1 పార్ట్ అనేది దేని వలన వస్తుంది, మనకి ఇక్కడ 5 ఇయర్స్ వలన వస్తుంది. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్గా తీసుకుందాం. ఈ యొక్క 1 పార్ట్ అనేది ఎలా తీసుకుందాం, 5 ఇయర్స్గా తీసుకుందాం. కానీ మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఏమి, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 5 ఇయర్స్. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటున్నాడు, అంటే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో అనేది ఎలా ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఈ యొక్క వాల్యూ కూడా అవసరం లేదు. సో ఇక్కడ 5 ఇయర్స్ అంటున్నాడు చూడండి, ఇక్కడ 5 ఇయర్స్ వలన 1 పార్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా 5 ఇయర్సే కదా, ఈ యొక్క 5 ఇయర్స్ వల్ల కూడా ఎన్ని పార్ట్స్ అనేది చేంజ్ అవ్వాలి, ఓన్లీ 1 పార్ట్ మాత్రమే చేంజ్ అవ్వాలి. కాబట్టి 2 నుంచి 3 పార్ట్స్కి వస్తుంది, 2 నుండి 3 పార్ట్స్కి వస్తుంది, 4 నుండి 5 పార్ట్స్కి వస్తుంది. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. ఆఫ్టర్ 5 ఇయర్స్ ద రేషియో ఆఫ్ ద 2 బ్రదర్స్ విల్ బి 3 parts is to 5 parts అనమాట. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి పార్ట్ 2లో ఆఫ్టర్ అండ్ బిఫోర్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ పార్ట్ 3 అనేది మనకు దేనికి సంబంధించింది, ట్వైజ్ థ్రైజ్ హాఫ్ అండ్ క్వార్టర్. ట్వైజ్ థ్రైజ్ హాఫ్ అండ్ క్వార్టర్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క పార్ట్ 3లో చూస్తున్నాం అనమాట. ఈ యొక్క పార్ట్ 3 అనేది దేనికి సంబంధించింది చూడండి, ట్వైజ్ అనేది ఎలా ఇస్తాడు, ఏ ఈజ్ ట్వైజ్ యాజ్ బి అంటాడు. సో చూడండి ఏ అండ్ బి యొక్క రేషియోస్ అనేది ఎలా ఇస్తాడు, ట్వైజ్ అంటున్నాడు అనుకోండి, ఏస్ ఏజ్ ఈజ్ ట్వైజ్ ఆఫ్ బి అంటున్నాడు అనుకోండి, చూడండి 1:2గా తీసుకుంటాం. ఏ ఈజ్ ట్వైజ్ యాజ్ బి అంటున్నాడు కాబట్టి 2:1గా తీసుకుంటాం. అదే థ్రైస్ అన్నాడంటే ఏ ఈజ్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ బి అన్నాడు అనుకోండి, 3:1గా తీసుకుంటాం. నెక్స్ట్ హాఫ్ అయింది అనుకోండి, ఏస్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ బి అంటే అది ఎలా తీసుకుంటాం, 1/2:1గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని, 1:2గా రాసుకోవచ్చు. అంటే ఏ మరియు బి యొక్క ఏజెస్ రేషియో అనేది 1:2గా రాసుకోవచ్చు. క్వార్టర్ అంటే ఏమంటాం, సో క్వార్టర్ అనేది మనం ఎలా అంటాం, చూడండి 1/4:1. సో ఏ ఈజ్ 1/4 ఆఫ్ బి అంటాడు. సో క్వార్టర్ అన్న 1/4 అన్న ఒకటే కదా. ఈ యొక్క 1/4ని ఎలా రాసుకోవచ్చు, 4 అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళామంటే 1:4. అంటే ఏ మరియు బి యొక్క ఏజెస్ రేషియో అనేది 1:4గా
తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీని మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఇస్తాడో సో ఆ యొక్క ఓన్లీ వన్ ప్రాబ్లం అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ట్వైస్కి సంబంధించిన ప్రాబ్లం ఒకటి చూద్దాం. సో మిగిలిన సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా చూస్తామన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ పార్ట్. ఈ యొక్క థర్డ్ పార్ట్లో ఉన్న ప్రాబ్లం అనేది చూడండి, ఒకసారి క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 8. ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్ ఈజ్ 7:3. ఆర్ అండ్ ఎస్ యొక్క ఏజెస్ రేషియో అనేది ఎలా ఉంది? 7:3గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ఆఫ్టర్ 4 years పర్సన్ ఆర్ ఏజ్ బికమ్స్ ట్వైస్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఎస్. సో చూడండి ఏమంటున్నాడు? ఆఫ్టర్ 4 years. ఆఫ్టర్ 4 years అంటే ప్రెజెంట్ నుంచి 4 years తీసుకెళ్తాం కదా. సో ప్రెజెంట్ తర్వాత 4 years అంటే ఈ యొక్క ఆర్ అండ్ ఎస్ యొక్క రేషియోస్ అనేది ఎలా చేంజ్ అయ్యాయి అంటున్నాడు. సో ఎలా చేంజ్ అయ్యాయి అంటున్నాడు? ఆర్స్ ఏజ్ బికమ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఎస్. ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఎస్ అంటున్నాడు కాబట్టి 2:1గా చేంజ్ అయ్యాయి అనమాట. రిక్వైర్డ్ వాల్యూ ఏమి? దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎస్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. సో ఇక్కడ ప్రెజెంట్ రేషియోస్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్ ఎంత? 7:3. 4 years తర్వాత ఆర్ అండ్ ఎస్ యొక్క ఏజెస్ రేషియో అనేది 2:1గా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి 7కి 2కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 5 parts ఉంది. 3కి 1కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 2 parts ఉంది అనమాట. సో ఇక్కడ చేంజ్ ఇన్ రేషియో అనేది ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా లేదు. సో ఈక్వల్గా లేనప్పుడు మనం ఏం చేస్తాం? సో ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్స్ అనేది యూస్ చేస్తాం. ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్స్ అనేది ఎలా చేస్తామో ఆల్రెడీ చూసాం కదా. సో ఇక్కడ 7కి 3కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 4 parts. ఆ యొక్క 4 parts అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తాం. 2 and 1 ఉంది కదా, ఈ యొక్క 2 and 1 యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ అనేది చూడండి ఎలా ఉంటాయో. 7:3 ఇక్కడే తీసుకుందాం. 7:3 అనేది ఎలా వస్తాయి? 7:3గానే వస్తాయి. సో ఇప్పుడు 4తో మల్టిప్లై చేయండి. 4 2 is 8, 4 1 is 4. సో ఇప్పుడు చూడండి చేంజ్ ఇన్ రేషియో అనేది ఎలా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ రేషియో అనేది ఎలా ఉంది? ఇక్కడ 1 part చేంజ్ అవుతుంటే ఇక్కడ కూడా 1 part చేంజ్ అవుతుంది. అంటే చేంజ్ ఇన్ రేషియో అనేది ఈక్వల్గా ఉందన్నమాట. ఈ యొక్క చేంజ్ ఇన్ రేషియో అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part. ఈ యొక్క 1 part అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో 1 part చేంజ్ ఇన్ రేషియో అనేది దేనివల్ల వస్తుంది? ఇక్కడ మనకి 4 years. ఆఫ్టర్ 4 years అంటున్నాడు కాబట్టి ఆ యొక్క చేంజ్ ఇన్ రేషియో అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క 1 part అనేది 4 yearsకి ఈక్వల్ అవుతుంది కదా. ఈ యొక్క 1 part అనేది 4 yearsకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ అనేది ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎస్. ఎస్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఎస్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 partsగా తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఇలా అడుగుతాడో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎస్ అని అడుగుతాడో సో మనం ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్స్ చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ అనేది తీసుకోవాలి. ప్రెజెంట్ ఇచ్చిన వాల్యూస్ అనేది తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ యొక్క రేషియోస్ ఆపరేషన్ చేసిన తర్వాత వాల్యూస్ వస్తాయో ఆ యొక్క వాల్యూస్ అనేది కన్సిడర్ చేసుకొని మనం రిక్వైర్డ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ అనేది ఎంత? ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎస్. ఎస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 3 parts. ఈ యొక్క 3 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 1 part అనేది 4 yearsకి ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాడు. సో ఇక్కడ 3 parts వాల్యూ రావాలన్నా కూడా మనం ఇక్కడ 4తోనే మల్టిప్లై చేయాలి. 3 4s 12 years అనేది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎస్కి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సమ్ అండ్ యావరేజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ యొక్క 4th పార్ట్లో చూస్తున్నాం. 4th పార్ట్ అనేది దేనికి సంబంధించింది? సమ్ అండ్ యావరేజ్. సో ఇప్పుడు మనం ఈ యొక్క సమ్ అండ్ యావరేజ్ మీద ఉన్న కొంచెం ఇంట్రొడక్షన్, ఆ యొక్క ఇంట్రొడక్షన్ అనేది చూసుకొని ఆ యొక్క సమ్ అండ్ యావరేజ్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు మనకి యావరేజ్ అని మనం దేన్ని అంటాం? యావరేజ్ యొక్క ఫార్ములా ఏమి? సమ్ ఆఫ్ ద టర్మ్స్ divided by number of terms. Average is equal to sum of the terms divided by number of terms. So simple గా మనం ఎలా రాసుకుంటాం? Average is equal to sum divided by number. Average is equal to sum divided by number గా రాస్తాం. సో ఇప్పుడు మనకి సమ్ వాల్యూ అనేది కావాలనుకోండి, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అనేది ఇలానే ఉంచుకొని n అనేది యువతలకు పంపించామంటే n ఇంటూ యావరేజ్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క 2 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క సమ్ అండ్ యావరేజ్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 9, 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఈ యొక్క 9th ప్రాబ్లం అండ్ 10th ప్రాబ్లం అనేది దేనికి సంబంధించింది? సమ్ అండ్ యావరేజ్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 45 years. 5 years ago the product of their ages was
4 times the father's age before 5 years. At that time what was the present ages of father and his son అంటున్నాడు. సో చూడండి సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఇచ్చాడు. ఫాదర్ అండ్ హిస్ సన్ యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ అనేది ఎంత ఇచ్చాడు? 45 years ఇచ్చాడు అనమాట. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ ఈక్వల్ టు 45 years ఇచ్చాడు. 5 years ago the product of the ages was 4 times the father's age before 5 years అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? 5 years బిఫోర్ అంటున్నాడు అంటే ఫాదర్స్ ఏజ్ అనేది -5 అయి ఉంటుందా? సో అలాగే సన్ యొక్క ఏజ్ కూడా -5 అయి ఉంటుందా? సో వీటి రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది, వీటి రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు? చూడండి 4 times ఆఫ్ ఫాదర్స్ ఏజ్ బిఫోర్ 5 years. ఫాదర్స్ ఏజ్ బిఫోర్ 5 years అంటే ఫాదర్స్ -5గా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క f -5 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు s-5 ఈజ్ ఈక్వల్ టు 4, s ఈజ్ ఈక్వల్ టు 9. s ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఏమది? ఏజ్ ఆఫ్ హిస్ సన్ యొక్క ఏజ్ అనేది ఎంత? 9 years వచ్చింది. సన్ యొక్క ఏజ్ అనేది 9 years వచ్చేసింది. ఇంకొకటి మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏమి? ఫాదర్స్ యొక్క ఏజ్. క్వశ్చన్లో మనకి ఏమనుకుంటున్నాడు? అట్ దట్ టైమ్ వాట్ వాజ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ అంటున్నాడు అనమాట. సన్ యొక్క ఏజ్ అనేది ఆల్రెడీ వచ్చింది. ఫాదర్స్ ఏజ్ అనేది ఎలా వస్తుంది? ఫాదర్స్ ప్లస్ సన్స్ యొక్క ఏజ్ అనేది అడిషన్ చేస్తే మనకి 45 years అని క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఇప్పుడు ఫాదర్స్ ఏజ్ రావాలి అంటే సన్ యొక్క ఏజ్ అనేది 9 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫాదర్స్ ఏజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 45 - 9 ఎంత? 36. సో 36 years అనేది ఈ యొక్క ఫాదర్స్ ఏజ్ అవుతుంది అనమాట. సన్ యొక్క ఏజ్ ఏమో 9 years, ఫాదర్స్ యొక్క ఏజ్ ఏమో 36 years. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజెస్ ఆఫ్ 3 persons ఈజ్ 20 years. If the ratio of their ages is 2:3:5, then find the age of the youngest person. సో ఇప్పుడు చూడండి ఈ యొక్క ప్రాబ్లం అనేది సమ్కి సంబంధించిన ప్రాబ్లం. ఇప్పుడు యావరేజ్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఈ యొక్క 10th ప్రాబ్లంలో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు? ద యావరేజ్ ఏజెస్ ఆఫ్ 3 persons ఈజ్ 20 years. అంటే 3 persons యొక్క యావరేజ్ ఏజ్ అనేది 20 yearsకి ఈక్వల్ అవుతుంది. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 20 years అంటున్నాడు అంటే అప్పుడు సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అక్కడ? 3 persons ఉన్నారు. సో సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నంబర్ కదా. సో ఇప్పుడు సమ్ యొక్క వాల్యూ అనేది ఏమొస్తుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఏజ్ అనేది ఎంత? 20. యావరేజ్ ఏజ్ అనేది 20. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఇక్కడ? 3 members అంటున్నారు కాబట్టి 3. సో సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 60 years. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 60 years వచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్లో ఇంకొకటి ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 2:3:5 అంటున్నాడు. సో వాళ్ళ యొక్క రేషియోస్ అని ఎలా ఉన్నాయి? 2:3:5గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సమ్ అంటున్నాడు అంటే ఈ యొక్క రేషియోస్ని కూడా సమ్ చేసుకుందాం. సో ఈ రేషియోస్ అనేది యాడ్ చేసామంటే ఎన్ని పార్ట్స్ వస్తుంది? ఈ యొక్క 10 parts. సమ్ ఆఫ్ ద రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఏజ్ కదా. సమ్ ఆఫ్ ద ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 60 years. ఈ యొక్క 10 parts అనేది 60 yearsకి ఈక్వేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు అక్కడ రిక్వైర్డ్ వాల్యూ అనేది ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫైండ్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ పర్సన్ అంటే ఎక్కడ? యంగెస్ట్ పర్సన్ అంటే ఎవరు ఇక్కడ? 2 parts ఏజ్ అనేది ఉన్నవాడు యంగెస్ట్ పర్సన్ అవుతాడు అనమాట. ఈ యొక్క 2 parts యంగెస్ట్ పర్సన్ యొక్క ఏజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? చూడండి 10 parts అనేది 60కి ఈక్వల్ అవుతుంది అంటే 1 part అనేది 6 yearsకి ఈక్వల్ అవుతుందా? అంటే 2 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 2 6 12 years. సో 12 years అనేది ఇక్కడ యంగెస్ట్ పర్సన్ యొక్క ఏజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 12 yearsకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పార్ట్ 5లో మనం దేనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం? బై స్పీచ్. అంటే స్పీచ్ ద్వారా ఆ యొక్క ఏజ్ అనేది చెప్తున్నప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు అనేది ఈ యొక్క పార్ట్లో చూస్తున్నాం అనమాట. ప్రాబ్లం నెంబర్ 11th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ బాయ్ ఆస్క్డ్ ఏ గర్ల్ టు స్టేట్ హర్ ఏజ్. హర్ రిప్లై వాజ్ టేక్ మై ఏజ్ 10 years ఫ్రమ్ నౌ, మల్టిప్లై ఇట్ బై 4 అండ్ సబ్ట్రాక్ట్ 4 times ఆఫ్ మై ఏజ్ ఆఫ్టర్ 4 years. అగైన్ సబ్ట్రాక్ట్ 4 ఫ్రమ్ దట్. నౌ యూ విల్ నో హౌ ఓల్డ్ ఐ యామ్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద గర్ల్. సో చూడండి ఆ గర్ల్ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి ఆ యొక్క స్పీచ్ అనేది ఎలా ఉందో. టేక్ మై ఏజ్ 10 years ఫ్రమ్ నౌ. 10 years ఫ్రమ్ నౌ అంటే ఎలా తీసుకోవాలి? p+10గా తీసుకోవాలి. చూడండి మళ్ళీ ఏమంటున్నారో, మల్టిప్లై ఇట్ బై 4 దెన్ సబ్ట్రాక్ట్ 4 times ఆఫ్ మై ఏజ్ ఆఫ్టర్ 4 years. ఆఫ్టర్ 4 years అంటే ఎలా తీసుకుంటాం? p+4గా తీసుకుంటాం. సబ్ట్రాక్ట్ 4 ఫ్రమ్ దట్ నౌ యూ విల్ గెట్ మై ఏజ్ అంటుంది అనమాట. సో చూడండి ఏమంటుందో, టేక్ మై ఏజ్ 10 years ఫ్రమ్ నౌ, మల్టిప్లై ఇట్ బై 4, సబ్ట్రాక్ట్ 4 times ఆఫ్ మై ఏజ్ ఆఫ్టర్ 4 years, సబ్ట్రాక్ట్ 4
నౌ యూ విల్ గెట్ మై ఏజ్ అంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ యొక్క ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. 4 into p 4p ప్లస్ 4 into 10 ఎంత 40 మైనస్ 4p మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ 4 into 4 16 మైనస్ 4. సో ఇప్పుడు మైనస్ 4p ప్లస్ 4p అనేది క్యాన్సల్ అయితే సో ఇప్పుడు చూడండి వాల్యూ అనేది ఎంత వస్తుందో 40 మైనస్ 16 మైనస్ 4 అనేది ఎంత మైనస్ 20. సో ఇప్పుడు వచ్చే రిజల్టెంట్ అనేది ఎంత 20 years. సో ఏజ్ ఆఫ్ ఏ గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 20 years. ఏజ్ ఆఫ్ ఏ గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 20 years అన్నమాట. సో ఇప్పుడు అతను అడిగినందుకు ఆమె రిప్లై అనేది ఎలా ఉంది చూడండి. టేక్ మై ఏజ్ 10 years ఫ్రమ్ నౌ మల్టిప్లైడ్ బై 4 సబ్ట్రాక్ట్ 4 times ఆఫ్ మై ఏజ్ ఆఫ్టర్ 4 years దెన్ సబ్ట్రాక్ట్ 4 నౌ యూ విల్ గెట్ మై ఏజ్ అంటుందన్నమాట. సో ఎంత క్రేజీగా ఆ యొక్క ఆన్సర్ అనేది ఇచ్చింది కదా. సో ఈ యొక్క ఏజ్లో అలాంటి ఆన్సర్స్ అనేది కామన్ అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12 ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 12th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ మదర్ టెల్లింగ్ టు హర్ సన్ ఐ వాజ్ యువర్ ప్రెజెంట్ ఏజ్ వెన్ యు వర్ బార్న్ ఇఫ్ ద మదర్ ఈజ్ 64 years ఓల్డ్ నౌ దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఆఫ్టర్ 10 years అంటున్నారు అనమాట. సో చూడండి ఏమంటుంది ఇక్కడ ఒక సన్ ఆమెకి ఆ కొడుకు పుట్టినప్పుడు ఆమె ఏజ్ అప్పుడైతే ఎంత ఉందో ప్రస్తుతం ఆ కొడుకు యొక్క ఏజ్ అనేది చెప్తుందన్నమాట. సో దాన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి సన్ అండ్ మదర్స్ యొక్క ఏజెస్ అనేది తీసుకుందాం. సో సన్ పుట్టినప్పుడు బార్న్ డేగా తీసుకుందాం. నెక్స్ట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అండ్ మదర్గా కూడా తీసుకుందాం. సో చూడండి ఎప్పుడైతే ఆ యొక్క కొడుకు పుట్టింటాడో అతని ఏజ్ అనేది ఎంత ఉంటుంది 0 ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ ఆ యొక్క కొడుకు పుట్టినప్పుడు ఆ మదర్ యొక్క ఏజ్ అనేది ఎక్స్గా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి. ఐ వాజ్ యువర్ ప్రెజెంట్ ఏజ్ వెన్ యు వర్ బార్న్. సో ఎప్పుడైతే పుట్టింటాడో సో ఈ యొక్క సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది ఆ సన్ పుట్టినప్పుడు ఆ మదర్స్ యొక్క ఏజ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్ టు ఆ కొడుకు పుట్టినప్పుడు ఆ మదర్ యొక్క ఏజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో చూడండి ఇప్పుడు 0 నుంచి x yearsకి వస్తున్నాడు అంటే మదర్ ఏజ్ కూడా x years అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది కదా. సో x years నుంచి x years అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అనేది ఎలా ఉంటుంది 2xగా ఉంటుంది అనమాట. 2x అనేది ఈ యొక్క మదర్స్ ప్రెజెంట్ ఏజ్. సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ మదర్ ఈజ్ 64 years ఓల్డ్ నౌ అంటే ఈ యొక్క మదర్ యొక్క ఏజ్ అనేది 64 years ఉంటే 64 years అనేది ఈ యొక్క మదర్స్ ఏజ్ ఉంటే దెన్ ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఆఫ్టర్ 10 years. సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఆఫ్టర్ 10 years అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది ఎక్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. 2x అనేది 64కి ఈక్వల్ అవుతుంది అంటే 1x అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 32 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్ టు 32 years అవుతుంది. కానీ మనకి క్వశ్చన్లో అడిగింది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అనేది కాదు. సో ఏమంటున్నాడు ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సన్ ఆఫ్టర్ 10 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సన్ ఆఫ్టర్ 10 years అంటున్నాడు కాబట్టి సో ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు 10 years తర్వాత ఈ యొక్క సన్ యొక్క ఏజ్ అనేది ఎలా ఉంటుంది ప్రెజెంట్ ఏజ్ అనేది 32 years అయితే 10 సంవత్సరాల తర్వాత తన యొక్క ఏజ్ అనేది ఎంత అవుతుంది 32 + 10గా అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 42 years. 42 years అనేది 10 years తర్వాత ఆ యొక్క పర్సన్ యొక్క ఏజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6th పార్ట్ ఫైనల్ పార్ట్ అనేది మనం దేనికి సంబంధించి చూస్తున్నాం ఏజ్ కంపారిజన్. అంటే ఒకరి ఏజ్ అనేది ఇంకొకరి ఏజ్తో కంపేర్ చేస్తూ ఆ యొక్క సిచ్యువేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ యొక్క 6th పార్ట్లో ఇంక్లూడ్ చేసాం. ఈ యొక్క 6th పార్ట్ అనేది దేనికి సంబంధించింది ఏజ్ కంపారిజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క 6th పార్ట్లో చూస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. 6th పార్ట్లో ఉన్న ప్రాబ్లం అనేది ఎన్నోది 13th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. రామ్స్ సన్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ ఏజ్. Ram's wife age is 4/5 of Ram's age and Ram's age is 3/5 of Ram's father's age. Now find the age of Ram's son if Ram's father is 50 years old అంటున్నాడు. సో చూడండి ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నాడు రామ్స్ సన్ అండ్ రామ్స్ వైఫ్ అండ్ రామ్స్ ఫాదర్. సో ఈ యొక్క 4 members అనేది ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. సో క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు రామ్స్ సన్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ ఏజ్. రామ్స్ సన్ ఏజ్ అనేది 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ ఏజ్. రామ్స్ వైఫ్ ఏజ్లోంచి 1/3 అనేది తీసుకుంటే ఈ యొక్క సన్ యొక్క ఏజ్ అనేది వస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు రామ్స్ వైఫ్ ఏజ్ ఈజ్ 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్. రామ్స్ ఏజ్ అనేది రామ్స్ వైఫ్తో కంపేర్ చేస్తే 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్ అంటున్నాడు. రామ్స్ వైఫ్ యొక్క ఏజ్ అనేది రామ్స్ వైఫ్తో కంపేర్ చేస్తే 4/5 times ఆఫ్ వైఫ్స్ ఏజ్ అంటున్నాడు అనమాట. సో ఇలా తీసుకోండి.
సో ఇలా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ అనేది ఏమంటున్నాడు చూడండి, అండ్ రామ్స్ ఏజ్ ఈజ్ 3/5 ఆఫ్ రామ్స్ ఫాదర్ ఏజ్. రామ్స్ ఏజ్ అనేది వాళ్ళ యొక్క ఫాదర్ ఏజ్తో కంపేర్ చేస్తే ఎలా ఉందంటున్నాడు, 3/5 టైమ్స్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్ అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నౌ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రామ్స్ సన్ ఏజ్. రామ్స్ సన్ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకొక కండిషన్ అనేది ఇచ్చాడు చూడండి ఇక్కడ, ఇఫ్ రామ్స్ ఫాదర్ ఈజ్ 50 years old. రామ్స్ ఫాదర్స్ యొక్క ఏజ్ అనేది 50 years ఉంది అంటున్నాడు. రామ్స్ ఫాదర్స్ ఏజ్ అనేది 50 years ఉంటే రామ్స్ సన్ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన హింట్ అనేది ఇక్కడ ఫాదర్ దగ్గర ఉంది. ఈ యొక్క ఫాదర్ దగ్గర నుంచి రామ్స్కి వచ్చి రామ్స్ వైఫ్ నుంచి ఈ యొక్క సన్ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, రామ్స్ ఫాదర్స్ ఏజ్ అనేది 50 ఉంది కదా, రామ్స్ ఏజ్ రావాలి అంటే ఈ యొక్క 50లో 3/5 టైమ్స్ తీసుకుంటే రామ్స్ యొక్క ఏజ్ వస్తుందా. సో రామ్స్ యొక్క ఏజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 50 × 3/5. 50 × 3/5 అంటే 5 ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అయితే రామ్స్ యొక్క ఏజ్ అనేది 30 years అవుతుంది అనమాట. రామ్స్ యొక్క ఏజ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 30 years అనేది రామ్స్ యొక్క ఏజ్గా వచ్చింది. నెక్స్ట్ రామ్స్ వైఫ్ ఏజ్ అనేది ఎలా వస్తుంది, రామ్స్ వైఫ్స్ ఏజ్ ఈజ్ 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు వైఫ్స్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. రామ్స్ వైఫ్ ఏజ్ అనేది ఎలా వస్తుంది, రామ్స్ వైఫ్ ఏజ్ అనేది రామ్స్ యొక్క ఏజ్లో 4/5 తీసుకోవాలి. అంటే 30లో 4/5 టైమ్స్ అనేది తీసుకుంటాం. 30లో 4/5 టైమ్స్ తీసుకుంటే 5 అనేది ఇక్కడ 6 టైమ్స్ క్యాన్సిల్ అయితే వైఫ్ యొక్క ఏజ్ అనేది 24 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట. వైఫ్ యొక్క ఏజ్ అనేది 24 years. వైఫ్ యొక్క ఏజ్ అనేది ఎంత ఉంది, 24 yearsకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు సన్ యొక్క ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సన్ యొక్క ఏజ్ అనేది ఎలా వస్తుంది, రామ్స్ సన్స్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ ఏజ్ అంటున్నాడు. రామ్స్ వైఫ్ ఏజ్ అనేది 24 ఉంది. ఇప్పుడు రామ్స్ సన్ ఏజ్ అనేది ఎలా వస్తుంది, వైఫ్ ఏజ్ అనేది ఎంత, 24 years. ఈ యొక్క వైఫ్ ఏజ్లో 1/3 అనేది తీసుకోమంటున్నాడు. 1/3 అనేది తీసుకున్నామంటే 3 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే రామ్స్ సన్ యొక్క ఏజ్ అనేది ఎంత, 8 years. ఇక్కడ 8 years అనేది రామ్ సన్ యొక్క ఏజ్. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఈ యొక్క స్పీచ్లో అనేది ఈ యొక్క ఏజ్ కంపారిజన్లో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇచ్చిన క్వశ్చన్ని 1 or 2 times అనేది చదివామంటే సో ఈజీగా ఆ క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. సో ఆ క్వశ్చన్ అర్థమైన తర్వాత ఇలా పేపర్ మీద పెట్టామంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా తీసుకురావచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 14th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, at present age of A is 14 years older than B and C is 10 years older than B. The respective ratios of the present ages of A and C is 8:7. What is the age of B before 6 years అంటున్నాడు అనమాట. సో చూడండి ఇక్కడ 3 members యొక్క ఏజెస్ అనేది మెన్షన్ చేస్తున్నాడు, A, B అండ్ C. సో ఈ యొక్క 3 persons యొక్క ఏజ్ అనేది కంపారిజన్ చేస్తున్నాడు అనమాట. ఈ యొక్క కంపారిజన్లో మనకి ఆ యొక్క పాయింట్స్ అనేది ఏమి ఇచ్చాడు, A is 14 years older than B అంటున్నాడు. బి కన్నా ఏ అనేవాడు 14 years పెద్దవాడు అంటున్నాడు. సో బి కన్నా ఏ అనేవాడు పెద్దవాడు కాబట్టి ఏ వైపు ఈ యొక్క యారో మార్క్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ లైన్ చూడండి, సి ఈజ్ 10 years older than బి. అంటే సి అనేవాడు బి కన్నా 10 years పెద్దవాడు. బి కన్నా 10 years పెద్దవాడు అంటున్నాడు కాబట్టి సి అనేవాడు పెద్దవాడు కాబట్టి సి వైపు యారో మార్క్ తీసుకున్నాను. చూడండి, సి ఈజ్ 10 years older than బి అంటున్నాడు కాబట్టి 10 years అనేది ఇలా తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ కండిషన్ అనేది ఏమి ఇచ్చాడు చూడండి, ద రెస్పెక్టివ్ రేషియోస్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సి. సో ఏ అండ్ సి యొక్క ప్రెసెంట్ రేషియోస్ అనేది ఎలా ఇచ్చాడు, 8:7 గా ఇచ్చాడు అనమాట. 8:7 అనేది ఈ యొక్క ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సి యొక్క రేషియోస్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది మనకి గివెన్ వాల్యూ. సో ఈ గివెన్ వాల్యూలో మనకి ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో బి కన్నా ఏ అనేవాడు 14 years పెద్దవాడు, సి అనేవాడు బి కన్నా 10 years పెద్దవాడు. సో అప్పుడు ఏ మరియు సికి ఉన్న రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది, సో ఏ అనేవాడు బి కన్నా 14 years పెద్దవాడు అయితే సి అనేవాడు ఓన్లీ 10 years మాత్రమే పెద్దవాడు. అంటే సి కన్నా ఏ అనేవాడు 4 years పెద్దవాడు అవుతాడు కదా. సో ఏ అనేవాడు 4 years పెద్దవాడు అవుతాడు. సో ఏ అనేవాడు పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ యారో మార్క్ అనేది ఏ వైపు తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏ మరియు సికి ఏజ్ డిఫరెన్స్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ, 1 part. ఏ మరియు సికి ఉన్న ఏజ్ డిఫరెన్స్ అనేది 1 part ఉంది అనమాట. ఈ యొక్క 1 part అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ యొక్క 4 years కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ యొక్క 1 part అనేది 4 years కి ఈక్వల్ అయితే సో ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ అనేది ఏమి, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ బి బిఫోర్ 6 years అంటున్నాడు. అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది రావాలి అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ యొక్క ఏజ్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ, 8 parts ఉంది. ఈ యొక్క 8 parts అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది,
ఈ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 పార్ట్స్ అనమాట. ఈ యొక్క 8 పార్ట్స్ అనేది ఎంత అవుతుందో చూడండి. 1 పార్ట్ అనేది 4 ఇయర్స్ అయితే 8 పార్ట్స్ అనేది 32 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఏజ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 32 ఇయర్స్ అవుతుంది. అంటే బి యొక్క ఏజ్ అనేది ఎలా వస్తుంది? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది ఎలా వస్తుంది? సో బి కన్నా ఏ అనేవాడు 14 ఇయర్స్ పెద్దవాడు కాబట్టి బి యొక్క ఏజ్ రావాలి అంటే -14 చేద్దాం. అంటే ఈ యొక్క ఏ యొక్క ఏజ్ లోంచి 14 ఇయర్స్ అనేది మైనస్ చేస్తే వచ్చేదే కదా మనకి బి యొక్క ఏజ్ అనేది ఎంత వస్తుంది? ఇక్కడ 32 లోంచి 14 మైనస్ చేస్తే 18 ఇయర్స్ అనేది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అనేది 18 ఇయర్స్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూ అనేది ఏమి? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ బి బిఫోర్ 6 ఇయర్స్ అంటున్నాడు. అంటే p మైనస్ 6 ఇయర్స్ బిఫోర్ ఏజ్ ఆఫ్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి 18 మైనస్ 6 అనేది ఎంత? 12 ఇయర్స్. ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట. సో 12 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇవి మనకి ఏజెస్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్. సో ఏజెస్ మీద బేస్ అయిన ఈ యొక్క 6 పార్ట్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కలెక్ట్ చేసి ఈ యొక్క వీడియో అనేది చేసామన్నమాట ఫ్రెండ్స్. సో ఇంకా ఈ యొక్క ఏజెస్ అనేది కంప్లీట్గా మనకి ఒక్కొక్క పార్ట్లో 10 to 15 ప్రాబ్లమ్స్ అనేది మోడల్ ప్రాబ్లమ్స్ అనేది తీసుకొని సో కంప్లీట్ వీడియో కంటెంట్ అనేది మన ఈ యొక్క ది లెర్న్ 365 అప్లికేషన్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. సో ఎవరైనా ఈ యొక్క కంప్లీట్ కంటెంట్ అనేది యాక్సెస్ చేసుకోవాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ది లెర్న్ 365 అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది మనకి కంప్లీట్ ఏజెస్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో సో ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.